శ్రీ గురుభ్యో నమ. శ్రావణమాసం వచ్చిందంటేనే శుభకార్యాలైన పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, పండగలు, వ్రతాలకు నిలయంగా చెప్పొచ్చు. నూతన వధూవరులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు లౌకిక ఆనందాన్ని కాకుండా ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఇచ్చేదే శ్రావణమాసం. అటువంటి శ్రావణమాసాల్లో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలకు ఎంత ప్రత్యేకత ఉందో సోమవారాలను కూడా అంతే విశేషంగా చెప్తారు. శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించిన వారికి అన్నింటా విజయం, మానసిక స్థైర్యం లభిస్తాయి అన్నది పెద్దల మాట. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు. అంతకు ముందుగా వచ్చే రోజు శివుణ్ణి ఆరాధించడం ద్వారా గౌరీ పూజ కూడా పరిపూర్ణం అవుతుంది. సోమవారం రోజున శివునికి చేసే అభిషేకం, పూజ విశేష అనుగ్రహం కలుగుతుందని, గ్రహదోషాలు తొలగిపోయి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్తారు. శ్రావణ సోమవారాలు చేసే అభిషేకం కార్తీక సోమవారం చేసే అభిషేకం కన్నా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు పెద్దలు. ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయ సందర్శనం చేసుకోవటం కూడా పుణ్య ఫలితాలు చేకూరుతాయి. శ్రీమాత్రే నమః.